శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా దేహానంతరం సాయి అంకిత భక్తులైన శ్రీ సాయి పాదానంద రాధాకృష్ణ స్వామి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. శ్రీ రాధాకృష్ణ స్వామీజీ కరుణామయుడు. వారి ప్రేమ తత్వమునకు అవధులు లేవు. వారి ప్రేమ మానవులైన తన భక్తులపైననే కాక జంతుజాలం పైన కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. స్వామీజీ సాయిపై నమ్మకాన్ని దృఢపరచుకునమని, సాయిబాబా ఎడల సంచయాత్ములుగా ఉండకండని తన వద్దకు వచ్చేవారికి చెప్పుచుండేవారు. గురుభక్తిని, దైవభక్తిని, సత్సంగాన్ని ప్రోత్సహించేవారు. స్వామీజీ సత్సంగములలో భక్తుల సందేహాలను తీర్చేవారు. వీరి ప్రేమకు అవధులు లేవు. పెద్ద చిన్న, ధనవంతుడు దరిద్రుడు, స్వమతము పరమతము, విశ్వాసి అవిశ్వాసి, మంచి చెడ్డ అన్న భేదములు అతనికి లేవు. ఆ ప్రేమ అమృత సముద్రమే. లౌకికమైన కష్టములతోనూ మానసికమైన బాధలతోనూ తన దగ్గరకు వచ్చిన వారికి ఆయన తల్లి, తండ్రి, గురువు, దైవం. వారి చిరునవ్వు మనసును ఆకట్టుకొనును. ప్రేమపూర్ణమైన చూపు మరియు నిష్కపటమైన ఆలోచన కొత్త వారికి కూడా ఆత్మీయతను కలిగించును. స్వామీజీ వద్దకు మంచి మంచి పదార్థములను, పలహారములను తెచ్చినా వాటిని వారు అక్కడ ఉండు వారందరికీ కూడా పంచిపెట్టేవారు. వారికి బహుకరించు విలువగల శాలువలైనను చలికి గజగజలాడు పేదవారికి ఇచ్చేడివారు. ప్రతిరోజు భక్తుల సమస్యలను వినుట వలన నేనును విచారపడుదును. నన్ను వారి స్థితిలో పెట్టుకొని కష్టం అనుభవించును. అట్టి స్థితిని నేను అనుభవించుట చేత వారి కష్టములను గూర్చి నిష్కపటముగా ప్రార్థించుటకు సాధ్యమగును అని స్వామీజీ అనడివారు. స్వామీజీ షిరిడీలో ఉండగా 3 సార్లు దేహమును త్యజించుటకు ప్రయత్నించగా, నీవింకనూ కొంతకాలము జీవించవలసి ఉన్నది అని బాబా ప్రయత్నములను విరమింపజేసిరి. ఒకసారి స్వామీజీ ఒక ప్రభుత్వ కార్యాలయంకు వెళ్ళి అచట ఒక కుర్చీలో కూర్చుండెను. అది సురక్షితమైనది కానట్లుగా వారికి అనిపించి ఆ కుర్చీలో నుంచి లేచి యువతలకు వచ్చిరి. అలా వారు లేచిన కుర్చీకి పైన అమర్చబడిన ఫ్యాను ఆ కుర్చీపై పడి అది 2 ముక్కలైనది. అట్లే వీరు మద్రాసులో ఆల్ ఇండియా సాయి సమాజ్ ఆవరణలో గల పూరింటిలో ఉండగా తుఫాను వచ్చినది. ఒక బాలుడు పరిగెత్తుకొనుచు ఆ పూరి ఇంటిలోనికి వచ్చి, తుఫాను పెరుగుచున్నది కనుక ఈ గుడిసె దెబ్బ తినక మునుపే మీరు బయటికి వెళ్ళుడు అని స్వామీజీకి చెప్పి వెళ్ళెను. స్వామీజీ ఆ గుడిసె నుండి బయటికి వచ్చిన కొద్ది నిమిషములలోనే ఆ గుడిసె కూలిపోయినది. మరి ఒకసారి స్వామీజీ ముంబైలో ఉండగా వారు ఉన్న 3వ అంతస్తు నుండి మెట్లు దిగి వచ్చుచు కాలు జారి క్రిందకు దొర్లిపోయిరి. అయినను వీరికి చిన్న దెబ్బ కూడా తగులలేదు. బెంగుళూరు త్యాగరాజనగర్లో గల శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్కు ఇప్పటి అధ్యక్షులైన శ్రీ ఆర్ శేషాద్రి గారు శ్రీ సాయి పాదానంద రాధాకృష్ణ స్వామీజీతో తమ అనుభవాలను ఈ విధంగా తెలియజేసినారు. వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అప్పటికి 45 సంవత్సరములకు పూర్వం ఒక రోజున బెంగళూరులో డక్కన్ హెరాల్డ్ పత్రిక ఆఫీసులో ఆ పత్రికకు న్యూస్ ఎగ్జిక్యూటివ్గా శ్రీ ఆర్ శేషాద్రి గారు ఆ ఆఫీసులో ఉండగా మంచి కాంప్లెక్స్తో, మామూలు లావు పొడవు కలిగి, గడ్డముతో, తెల్ల ఖాదీ ధోవతి, దానిపై పొడవు చొక్కా ధరించి పైన ఒక ఉత్తరీయం వేసుకుని వచ్చిన శ్రీ రాధాకృష్ణ స్వామీజీని మొదటిసారిగా ఆయన దర్శించారంట. ఆ సమయమున వారి కన్నులు ఆకర్షణ ఆయనను ఆకట్టుకున్నది. అలా వచ్చిన వారు పరిచయ వాక్యములతోనే వెళ్ళిపోయిరి. అటు తర్వాత ఒకరోజు సాయంత్రము మల్లేశ్వరంలో ఉన్న ఆయన యొక్క గృహమునకు అనుకోకుండా రాగా ఆయన ఆశ్చర్యపోయినారంట. నేను ఆయన శ్రీమతి వారికి నమస్కారం చేయగా వారికి ఆయన ఊది ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోయిరి. వారు
వారి యొక్క ఇంటిని ఎలా తెలుసుకున్నారో ఇప్పటికీ కూడా వారికి అర్థం కాలేదంట. అప్పటి నుండి ఆయన శ్రీమతి శ్రీ రాధాకృష్ణ స్వామీజీ వారిని దర్శించడం, వారు వారంకు ఒకసారి అయినా వీరి గృహంనకు వచ్చేవారంట. ఆయనతోటి జర్నలిస్టులను కూడా, స్నేహితులను, బంధువులను స్వామి చెంతకు తీసుకుని పోసాగినారంట. అట్టి వారిలో శ్రీ శేషాద్రి గారి యొక్క సోదరి శ్రీమతి రాజమ్మ పార్థసారథి గారు ఒకరు. అటు తర్వాత వారి కుటుంబం మొత్తం కూడా సంపూర్తిగా స్వామీజీకి అంకితమైనారు. స్వామీజీతో ఆయన యొక్క సంబంధం 1969 నుండి 1978 వరకు బలపడుతూనే ఉన్నది. స్వామీజీని దర్శించుటకు వచ్చే వారిలో విద్యార్థులే కాక అడ్వకేట్స్, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, డిఫెన్స్ అధికారులు, జర్నలిస్టులు, ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులు కూడా ఉండేవారు. వారు మొదటి దర్శనంతోనే స్వామీజీకి భక్తులగుచుండేవారు. అప్పుడు సాయిబాబాను సేవించిన శ్రీ రేగే మహారాజ్, అవస్థే మహారాజ్, డాక్టర్ గోల్కార్ మొదలగు వారితో శేషాద్రి గారికి స్వామీజీ పరిచయం చేశారు. అటు తర్వాత శ్రీ సిద్ధానంద భారతి, శివమ్మ తాయి మొదలగు వారి దర్శనం చేయించారు. మొదటిసారి స్వామీజీ శేషాద్రి గారిని షిరిడీ తీసుకుని వెళ్ళి అచ్చట అనేక లీలలు తెలిపినారు. స్వామీజీతో తీర్థయాత్రలకు వెళ్ళుచుండగా భక్తులతో నేను కూడా ఈయన ఎవరు శేషాద్రి గారు కూడా వెళ్ళారు. ప్రతి విషయంలో స్వామీజీ వారి తపశ్శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని చూపుట గమనించారంట. ఎచటికి వెళ్ళినా ఆలయ పూజారులకు గత రాత్రి స్వప్నంలో స్వామీజీ వారి దేవాలయంలోకి వచ్చుచున్నట్లు తెలుపుట జరిగి వారు వీరి కొరకు ఎదురు చూచుచుండేవారు. ఇట్టి నిదర్శనములు శ్రీరంగ దేవాలయం మొదలగు చోట్ల జరిగినవి. స్వామీజీ భక్తులు ఆకర్షణ నొందుటకు కొన్ని చమత్కారములు చేయుచుందురు. ఒకరోజు సాయంత్రం స్వామీజీ తన కాటేజీ వద్ద ఒకరితో మాట్లాడుతూ ఉండగా ఈ శేషాద్రి గారు అక్కడికి వెళ్ళారు. నేను కాటేజీ లోపలకు వెళ్లే ముందు స్వామీజీ సన్నిహిత భక్తుడు బాబా నీళ్లతో దీపములు వెలిగించిన స్వామీజీ కూడా వెలిగించిరని చెప్పాను. అప్పుడు శేషాద్రి గారు ఈ చమత్కారముల గురించి స్వామీజీని అడిగినారు. దానికి స్వామీజీ, నేను నీ సోదరి రాజమ్మతో ఒకసారి షిరిడీ గురించి మాట్లాడినప్పుడు ఆమె మీరే బాబా, మీరు ఎచ్చట ఉంటే అదే మాకు షిరిడీ అని ఆమె నాతో అన్నది అని చెప్పి, ఆమెకు అట్టి విశ్వాసం నా మీద ఉండుటచే నేను ఆ విధంగా నీటితో దీపాలు వెలుగుట చూపినాను. ఇది ఒక సిద్ధి మాత్రమే, దానికి ప్రాముఖ్యత లేదు. ఆధ్యాత్మిక పురోగతికి అవి ఆటంకములు అని వారు శేషాద్రి గారికి తెలియజేసినారు. ఒక రోజున స్వామీజీ మద్రాసు వెళుతూ శేషాద్రి గారికి కనిపించి, నేను కొద్ది రోజుల తర్వాత తిరిగి వస్తానని చెప్పి మరుసటి రోజు ఉదయం మల్లేశ్వరం వచ్చే యతిరాజ మఠం జీయరును దర్శించమని స్వామీజీ ఆయనతో చెప్పారు. అయితే మరుసటి రోజు ఉదయం ఆయన నిద్ర లేవలేదు. అంతలోనే ఎవరో శేషాద్రి గారి భుజం తట్టి మేల్కొలిపిది. అప్పుడు రాధాకృష్ణ స్వామీజీ ఆయన పక్కనే నిలిచి ఉండడం చూశారంట. నీవు స్నానం చేసి నీ భార్యతో కలిసి మల్లేశ్వరం వెళ్ళుము అని చెప్పిరి. స్వామీజీ మద్రాసులో ఉండి అచట ఎట్లు దర్శనమిచ్చినారు అని తెలుసుకునవలననే ఆయన ఆలోచనకు కొన్ని నెలల తర్వాత అలా కనిపించుట కూడా ఒక సిద్ధి అని, నేను మద్రాసులో ధ్యానంలో ఉండగా నీవు నిద్రపోవుట చూసి నిన్ను లేపవలనని తలచితిని. నేను నిన్ను లేపవలననే తలంపును పంపితిని. ఆ విధముగా పనిచేసినది. నీవు దానిని మరచిపో అని స్వామీజీ చెప్పినారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। ओम साई नमो नमः। श्री साई।